విస్తొచ్చేసింది. ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చేసింది. చిన్నగా మెల్లగా అంతర్జాతీయ మార్కెట్ల $70లకు దిగొచ్చిందట డ్రమ్ము క్రూడ్ ఆయిల్ ధర. కానీ ఇంకా మన సెంటర్ సర్కారోళ్ళు మాత్రం రేట్లు దించుతూనే లేరు. మొన్నటిదాకైన లాసు కవర్ అయ్యేదాకా తక్కువ చేయరేమో. ఇక అటు బంగారం రేటు కూడా రోజంతా పడిపోవట్టే. అయినా కొనేటోళ్ళు పెద్ద కొంటనే లేరు. ఇంకా తక్కువైతే మంచిగుండు, అప్పుడు చూస్తే మేతి అని అనుకుంటున్నారు ఇంకొంతమంది. పెట్రోల్ బంగారాల ముచ్చట్లు అట్లా పెడితే ఇవాళ ఈ స్మార్ట్ వార్తలల్లా హెడ్లైన్స్ చూసేద్దామా. పొలంలో దొరికిందట అర్ధ బంగారం. పంపకాల కాడ తేడా వచ్చి బయట పడ్డది వ్యవహారం. హోటల్లో బిల్లు ఎగ్గొట్టేదందుకు కస్టమరు డ్రామా. నెత్తెంటికలు ఊడవీక్కొని చట్నీలేసిండు మామ. ఎరైటీగా రిటైర్మెంట్ జరుపుకున్న డీజీ సారు 60 కిలోమీటర్ల దూరం సైకిల్ దొక్కిండు. దుబ్బాకల జరిగింది భారీ దొంగతనం. దొంగోలు ఉడ్చుకపోయిర్రట కిలోన్నర బంగారం. ఎవలి పొలంలోనన్నా మంచిగా పంట వండితే అబ్బా గా రైతు పొలంలా బంగారమే వండిందన్నా. పుట్ల కొద్ది బంగారం వసండి పంట తీసిండు అని మాట్లాడుకుంటారు కదా వల్ల. మాట వరుసకు పంటను బంగారంతో గట్లా పోలుస్తుంటారు. అయితే గా వరంగల్ జిల్లాలో ఒక రైతు పొలంలా నిజంగానే బంగారం పండుతుందట. గట్ల చూస్తారు నిజమోల్లా. ఇక చూసుకొని ఆ సామిరంగా ఆ పొలాన్ని కౌలు చేసేందుకు పోటీ పడుతున్నారట అక్కడ రైతులు. మరి పొలంలో నిజంగానే బంగారం పండుతుందా? అరుచుకొనొద్దుమా. బంగారం అసంటి పంట తీసుడు కాదు, బంగారాన్ని దొవ్విదిస్తున్నారట ఈ పొలంలా. ఇక చూడు పొలంలో దొరికిన బంగారం. సూపటేటి కొన్నే దొరికింది అర్ధ మీదనే అని చెవులు కొరుక్కుంటున్నారు. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం కోపాకుల కాడ యోగి ప్రతాప్ రెడ్డి అనే రైతుకున్న 6 ఎకరాల పొలంలో బంగారం దొరుకుతుందట. 6 ఎకరాల పొలంలో 3 ఎకరాల పొలం కౌలుకు చేస్తురట. ఈ నడమ వానసుక్క రాలంగానే దుక్కులు దున్నుడు చురువు చేసిరు కదా, అటనే పొలం దున్నుతుంటే కూలీలకు బంగారం దొరికిందట. బయటోళ్ళకి ఎవ్వరు తెలవకుండా మెల్లగా మనమే వంచుకుందాం రా భయ్ అని మొదలు అనుకున్నారట. కానీ మొదలు నాకు దొరికింది కాబట్టి నాకే ఇంత ఎక్కువ కావాలని ఓగలు లేలే. అట్టెట్లుంటది, నేనే ఫస్ట్ చూసినా కాబట్టి నాకే ఎక్కువ కావాలని ఇంకోలు. అసలు నేను దున్నకుంటే మీ కంటికి అవుపడేదా దొరికేదా అని ఇంకొక ఆయన. ఇట్లా ముగ్గురు నడుమ కయ్యం పెట్టింది వాటాల పంపకం. లాస్ట్ కు ఎంతెంత వంచుకుంటారో గానీ ఎవరింటికి వాళ్ళు పోయినాక ముచ్చట లీకై ఊరంతా వాకిపోయింది. పొలం ఓనర్ ప్రతాప్ రెడ్డి అన్న కూడా ముచ్చట తెలిసి నిజమేనా కాదా అని అరుచుకుందామని పోయిండట. రేపు ఈ సంవత్సరం నుంచి బాలు అని భద్రు అని ఇద్దరు 3 ఎకరాలు చేస్తారు. వాళ్ళకు ఏదో దొరికింది అని ఒక సమాచారం నాకు తెలిసింది. విలేజ్ అందరూ అనుకుంటా ఉంటే పోయిన వాళ్ళ దగ్గరికి పోయి అడిగాను. అడిగితే నాకు కొన్ని వస్తువులు చూపెట్టారు. ఇంకే దొరికిందా మరి ఇంకేమైనా ఎక్కువ దొరికిందా అని అడిగాను. సరే వాళ్ళను ఏ దొరికింది అన్నారు. అంటే బంగారం దొరికిన ముచ్చట వాజిబే. అయితే అప్పటికి మంచిగా చెప్పుకొచ్చిండట, గమ్మున ఏ కొట్లాట లేకుండా సమానంగా పంచుకోమని. కానీ ఆశ ఊకొనిస్తుందా? దొరకకున్నా ఊకుంటారు కానీ దొరికినాక ఆశ పెరుగుతుందా? గమ్మత్ ఏంటంటే ఈ ముచ్చట ఈ నోట ఆ నోట పడి 6 ఏళ్ల కిందట ఈ పొలాన్ని ప్రతాప్ రెడ్డికి అమ్మిన సమ్మిరెడ్డి అనే పాత ఓనర్ చెవులో పడ్డది. ఊకుంటాడా? అసలే బంగారం అది. పొలం కాడికి రానే వచ్చిండు, పంచాయతీ ఏనే చేసిండు. కొంత బంగారం దొరికింది, సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా మాకు వాటా ఇవ్వకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులు పిటిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మాకు దొరకలేదని అబద్ధాలు చెప్పిరట. ఇంతకున్నారు బిడ్డ, నా పొలంలో దొరికిన బంగారంలో నాకే పొత్తియారా అని చక్కగా పోలీస్ స్టేషన్ పోయి కేసు రాసిచ్చిండట. దీనిపై తగు విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన సొమ్మును మాకు ఇప్పించడానికి కోరుతున్నాం. ఇక మరి పోలీసు వాళ్ళు పంచాయతీని ఎట్లా తెంపుతారో గానీ బంగారం దొరికిన మాట వాస్తవమే అన్న సంగతి అయితే తేలింది. ఎంత దొరికింది, ఎట్లా పంచుకున్నారు అనేది తేలాలి. ఇంతకు ముందు కూడా ఇదే పొలంలో బంగారం దొరికిందట ఇదివరకు. ఇక ఈ లెక్క అప్పటి లెక్కలన్నీ తెలిసే పనులు ఇవ్వడరట పోలీసు వాళ్ళు. పొలంలో 2 మాటల బంగారం దొరికే వరకు ఇంకెంత బంగారం ఉందో పరిశీలన చేసేందుకు పోలీసు వాళ్ళు జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అడిగిరట. ఇక ఈ పొలాన్ని కౌలుకు మేము చేస్తామని ఊళ్ళే కౌలు రైతులంతా పోటీ పడి అడుగుతున్నారట ఈ ఓనర్ ప్రతాప్ రెడ్డిని. 10 మంది 12 మంది కూలీలు ఉన్నారు కదా, మరి ముగ్గురికి దొరికింది అంటారు. అది చూసుకోండి అంటే అది చూపెట్టిన వాళ్ళు చూపెడితే చూసి ఫోటో తీసుకొని వచ్చినాం. చెక్ చేస్తే కూడా అది ఊరుగూడనే చెప్పిండు. కానీ ఇసంటి గుప్త నిధులు లంకె బిందెలసంటి సొమ్ములు దొరికినప్పుడు గుట్టు సప్పుడు కాకుండా పంచుకునేటి ఎన్ని ఉంటాయో, పంపకాల కాడ తేడాలొచ్చి బయటపడేటి కూడా అన్నే ఉంటాయి. సమానంగా వంచుకోబుద్ది గాక దొరికిన దాంతో పానం తుత్తిగాక పంచాదులు పెట్టుకొని ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ అన్నట్టు ఎత్తుంటారు. ఈ వీళ్ళ కథ కూడా అదే అయిందన్నట్టు ఇప్పుడు.
హోటళ్లకు కొంతమంది కడుపు నిండా తినేదందుకు పోతుంటారు, ఇంకొంతమంది కడుపు నిండా తిని పైసలు ఎగ్గొట్టేందుకు డ్రామాలు ఆడేందుకు పోతుంటారు. ఈ హన్మకొండ బస్టాండ్ క్యాంటీన్లో గడు ఆ గంగానికి అక్షింతలు ఇస్తే అవతలి పోయి నోట్లో పోసుకున్నట్టే చేసిండు. దోశ తింటా అని ఆర్డర్ చెప్పి తీరా తిన్నాక ఎంటికలు వచ్చినాయని కటింగ్ కొట్టి ఎట్లా బుక్ అయిండో చూస్తే ఇంత దరిద్రుని ఏంద్రబాయ్ అని తిట్టకుండా ఉండలేరు. కుప్పదలగా పెట్టి పేలాల ఎంచుకున్నట్టు చేసిండు కదా వీడెవడో గాని. ఇగో ఈ మూలకు కూర్చొని ముద్దుగా దోశ తింటున్నాడు అవడు. వీన్నే మంచిగా చూడురి, ప్లేట్లున్న దోశను సగం కంటే ఎక్కువ తిన్నాడు. మరి ఈ దోశకు 50 రూపాయలు ఎందుకు పెట్టాలి ఎగ్గొడదామని మున్సిపాలిటీ మురికి ఐడియా ఏదో వేసుకున్నట్టున్నాడు బ్రెయిన్లా. ఇక ఏం చేసిండో చూడురి. చూసిరా పత్తి చేనుల కలుపు చెట్లు తీసినట్టు అగో నెత్తిల మీదకెళ్ళి బాల్ పోసలను బర్ర గుంజిండు, దోశలు వేసిండు. ఇక అటు ఇటు చూసి ప్లేట్ పట్టుకొని ఓనర్ టానికి పోయి ఏందివా మసాలా దోశ ఆర్డర్ ఇస్తే ఎంటికల దోశ ఇస్తారు, ఎట్లా కనబడుతున్నాం, మీ సుండ్రున్న ఎంటికలు ఇస్తే మేము గుండ్రాయి లెక్క అరిగించుకొని తినాలా అని హోటలోళ్ళతోటే బయసు పెట్టుకున్నాడు. ఈ మోతెవరి గదిరాయించి ఠాగూర్ల చిరంజీవి లెక్క హోటలోళ్ళను ఇంత నీట్కం లేదు దోశల ఎంటికలు వస్తున్నాయని వాళ్ళని నిలదీసే వరకు వాళ్ళు గజగజ వణికిపోయారు. మీకు ఇట్లా కాదు ఆగురి, నేనే ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి ఫిర్యాదు ఇస్తే అప్పుడైతే చక్కగా అవుతారు అనుకుంటా ఫోన్ తీసి సార్ హన్మకొండ బస్టాండ్ క్యాంటీన్లో దోశల ఎంటికలు వచ్చినాయి మీరు వచ్చి చెక్ చేయాలని వాళ్ళకు కూడా ఫిర్యాదు ఇచ్చాడు. వీడియో వర్రో భారతీయుల కమల్ హాసన్ లెక్కున్నాడని హోటల్ కూడా సపోర్ట్ చేయకనే ఊకున్నారట. ఇక వీళ్ళని ఇంతగానం బెదిరించినాక ఇక్కడ ఉండొద్దని అదే ఊపుల బస్టాండ్కి వెళ్ళి చక్కగా వెళ్ళిపోయిందట. ఇక ఆడు పోయినాక ఎవడీడు ఎందుకు వచ్చిండు ఇట్లా ఎంటికలు వచ్చినాయనికి ఇంత అంగడి చేసిపోయాని హోటల్ నెత్తికోకుండా ఫోన్లో సీసీ కెమెరా యాప్ ఓపెన్ చేసి రివర్స్ కొట్టి చూస్తే వీని బాగోతాం అంతా ఎరకైపోయింది. కట్టె వంకర పొయ్యి చక్కగా చేస్తానంటూ వీని వంకర బుద్ధి అంతా సీసీ కెమెరా చక్కగా చూయించింది. వానిచ్చే వాడే నెత్తిలో ఎంటికలు వీక్కొని ప్లేట్లు వేసుకొచ్చి ఆస్కారీ యాక్టింగ్ చేసి నాతగానొచ్చింది. ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఆర్టీసీ అధికారులు ఎంక్వైరీ పోయినప్పుడు ఈ వీడియో వాళ్ళకు చూయించే వరకు వాళ్ళు కూడా అబ్బా ఏం మక్కరగాడు ఉన్నాడు వీడియో కూడా మున్సిపాలిటీ మోరీలో పెండపూరిగే ఉన్నట్టున్నాడు కదా అని వాళ్ళే ముక్కు మీద వేలేసుకున్నారట. చూడు కస్టమర్ దేవుణ్ణి అని వచ్చిన కస్టమర్ గాడే దయ్యమై ఇట్లా క్యాంటీన్ వాళ్ళని పీడిచ్చిండు అన్నట్టు. తాను ఎటుకునే తాను తీసుకొని తన దోశలో వేసుకొని తాను నా మీద కావాలని విమర్శనం చేయడం అనేది అదే మరి తీసుకున్నాను కావాలనే మా మీద ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది మరి పోలీసులు కానీ ఆర్టీసీ వ్యవస్థ కానీ యాజమాన్యం కానీ మా మీద కొంచెం మంది ఇలా ఎందుకు చేస్తున్నారు మా మీద కావాలని ఇలా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది కొంచెం ఎగ్గవలసిందిగా పర్యవేక్షించవలసింది. సీసీ కెమెరా లేకుంటే వీళ్ళకి పిడి పడేదే. మరి రీల్స్ లాలా చూసి రియల్ లైఫ్ లో ట్రై చేద్దామని వస్తున్నారో ఏదో కానీ ఈ నడమ కొన్ని రెస్టారెంట్లకు హోటళ్ళలో పోయి కొందరు ఇటువంటి శీతో పనులే చేస్తున్నారు బాగా. నోస్క పుట్టినోళ్లకు నోము నాటి బూరే అంటుంటారు చూడుర్రి. కొందరు సుడి గట్నే ఉంటుంది, పట్టిందల్లా బంగారం అవుతుంటుంది. కష్టాన్ని చూసి అదృష్టం అమురుకుంటా అని వస్తుంటుంది. ఇప్పుడు మీరు వార్తలలో చూడవేటోళ్ళు గసొంటోళ్ళే ఉన్నారు. వీళ్ళు అదృష్టాన్ని జేబుల ఫోన్ పెట్టుక తిరిగినట్టు తిరుగుతున్నట్టున్నారు కదా. ఎందుకంటారా ఒక కుటుంబానికి 2 సార్లు వజ్రాలు దొరికినాయంటే వాళ్ళది అదృష్టం కాకుంటే ఏంటి చెప్పురి. మధ్యప్రదేశ్లో పన్నా జిల్లా అంటే వజ్రాలకు పెట్టింది పేరు. మట్టిపేటను తవ్వినా మంచి వజ్రం దొరుకుతుందని నమ్ముతుంటారు. అయితే ఆహిర్గావ్ అనే ఊర్లో ఉండే ఆదివాసీ రాకేష్ అనేటైనా ఆయన ముగ్గురు అన్నదమ్ములు అందరూ కలిసి వజ్రాలు లెంకెత్తందుకు జాగాను లీజుకు తీసుకున్నారట. ఇక 2 నెలల సంది ఇంటి లాదులంతా కోడి పొక్కిలు చేసినట్టు లీజుకు తీసుకున్న జాగాల పొక్కిలు చేసుకుంటూనే ఉన్నారట. ఇక అట్లా దోలాడుతుంటే ఇప్పుడు 11.19 గ్రాములు ఉన్న వజ్రం దొరికింది. ఇక దాన్ని పట్టుకొని సీదా పన్నా జిల్లా మైనింగ్ శాఖ అధికారుల తానికి తీసుకపోయారు. ఇక అడున్న అధికారులు వజ్రం ఎన్ని క్యారెట్లు ఉన్నది ఎంత స్వచ్ఛమైనదని మిషన్లో చూసి 11.19 గ్రాములు ఉన్నదని చెప్పారు. దీన్ని అర్రాసు వాడితే 30 లక్షల దాకా వస్తుండొచ్చు అని చెప్తే ఇక ఇంటి లాదులకు పట్టరాని సంతోషం అయిందట. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే ఇదే రాకేష్ కుటుంబానికి నిరుడు 7 లక్షలు తక్కువ కానీ ₹1 కోటి వజ్రం దొరికింది. అది 19.22 గ్రాముల వజ్రం. దాన్ని అర్రాసు వాడితే 93 లక్షలు వచ్చినాయట ఈ కుటుంబానికి. ఇక ఈ తాపేమో 30 లక్షల వజ్రం. చూడురి నసి వాటికి ఇట్లుండాలి అనిపిస్తలేదు. వీళ్ళు రాయి పట్టుకున్న వజ్రం లేకనే మారేటట్టున్నది కదా. రిటైర్మెంట్ అంటే చాలా మంది పెద్ద ఫంక్షన్ లెక్క చేసుకుంటారు. అన్నేళ్ళు సర్వీస్ చేసినందుకు తోటోళ్ళు వాళ్ళకు సన్మానాలు చేసి ఘనంగా సాగదోలుతుంటారు. వాళ్ళు కూడా ఉద్యోగాన్ని విడిచిపెట్టినందుకు రంది అవుతుంది అని 4 మంచి మాటలు చెప్పి సర్వీస్లో ఉన్నప్పుడు చేసిన పనులన్నీ యాద్ చేసుకుంటారు. కొందరు ఊరేగింపు చేసి సాగదోలుతారు. అందరు నడిచేతో వాళ్ళు నడుస్తే ఏముంటుందని ఒక పోలీసారు రిటైర్మెంట్ను ఎవరు కూడా ఊహించని తీర్లకి ఇట్లా చేసుకున్నట్టున్నాడు. అది ఎట్లనో చూసేద్దామా.
రిటైర్మెంట్ను పండుగలు చాలా మంది చేసుకుంటారు, కానీ రిటైర్మెంట్ను కూడా 10 మందికి సందేశంగా మార్చిండు కదా ఏపీ క్యాడర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి సారు. డీజీ ర్యాంకులో నిన్ననే కొలువులకెళ్ళి దీపేండి సారు. అయితే రిటైర్మెంట్ రోజు కూడా నలుగురికి స్ఫూర్తినిచ్చేటట్టు ఉండాలని మంగళగిరి డీజీపీ ఆఫీస్ నుంచి తెనాలి దాకా 60 కిలోమీటర్లు ఇట్లా సైకిల్ దొక్కుకుంటూనే వేయిండు. సారుకు ఇప్పుడు 60 ఏండ్లు అయినా కూడా చూడురి పడుసు పిల్లగాని లెక్కనే హుషారున్నాడు కదా. నిత్యం ఎక్సర్సైజులు చేసినందుకే కావచ్చు సన్నగానే ఉన్నాడు. మరి ఇక గట్లున్నందుకే 60 ఏళ్ళ వయసులో 60 కిలోమీటర్లు సైకిల్ దొక్కుంటా పోయినట్టున్నాడు. నేను మంగళగిరి డీజీపీ ఆఫీస్ నుంచి ఇక్కడ దాకా సైకిల్ మీద వచ్చా. 60 సంవత్సరాలు వీడేంటారా సైకిల్ అని. అదే మనం ఏంటంటే రిటైర్మెంట్ రోజు కూడా మెసేజ్ ఇవ్వాలని, మీరు కొద్ది సమయం కేటాయించి మీ ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకుంటే ఈ ఉండే కాలాన్ని చాలా ఆరోగ్యవంతంగా ఆనందంగా ఆస్వాదించగలరు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి నేను సైకిల్ మీద వచ్చా. ఇట్లా మంగళగిరి నుంచి సైకిల్ దొక్కుంటా తెనాలికి వచ్చి తెనాలి సెంటర్లో ఉన్న ఉమేష్ చంద్ర సార్ విగ్రహానికి నివాళి పట్టిండు. ప్రైవేట్ స్కూళ్ళల్లో లేటు ఫీజులు, పెనాల్టీలు, ఎక్స్ట్రా ఫీజులని రకరకాల పేర్ల మీద పైసలు పిండుకొని దండుకుంటారు తల్లిదండ్రుల తాన. సర్కారు బడులలో గసంటి బాధలే ఉండవు, ఉల్టా వాళ్ళే పిల్లగాళ్ళకి అక్కరున్న సౌలతులన్నీ వేసి పెడతారు కదా. కానీ ఆ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక గిరిజన ఆశ్రమ బడి వార్డెన్ సారు ప్రైవేట్ బళ్ళోళ్ళే ముక్కుల మీద వేలేసుకునే కారణం చెప్పి దండగలు కట్టిస్తుండట పిల్లగాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతోటి. ఏందో 200 ఏందో 200 అరే పిల్లలకు భయం ఉంటలేదని చెప్పి 200 తీసుకుంటే భయం ఉంటుందా మరి? తీయాలే భయం భక్తి లేకుండా పోతుంది మీకు అని కుర్చీ మీద దొరగారు లెక్క కూర్చొని చేతిలో బుక్ పట్టుకొని పైసలు తీసుకొని ఇచ్చిన వాళ్ళ పేర్లు రాసుకుంటుండే చూస్తున్నారా. సారి పేరు శ్రీనివాస్ అట. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ బడి వార్డెన్ సారట. ఎండాకాలం సెలవులు వచ్చినాక బడి చాలు కాగానే చాలా మంది రాలేదట. కొందరు 2-3 రోజులు, వారం 10 రోజులు ఆలస్యంగా వచ్చిరట. అగో అట్లా వచ్చిన వాళ్ళందరూ 200 రూపాయల చొప్పున దండుగా కట్టాలి, లేకపోతే ఇంటికి వాపస్ మర్రిపోవాలని కొత్త కానూను పెట్టి పైసలు ఇచ్చిన వాళ్ళని మాత్రం లోపలికి పంపిస్తుండట. అగో ఇదెక్కడి వసూలు లేశం, సర్కారు బడిలో లేట్ ఫీజులు కూడా ఉంటాయా అని బిడ్డను దించిపోదాని వచ్చిన ఈ అన్నకు మస్తు కోపం వచ్చిందట. అదిగాక తీసి పారేసినట్టు మాట్లాడిండట వార్డెన్ సారు. ఇక చూడు చేతులకెళ్ళి బుక్ గుంజుకొని ఉతికారేసిండు వసూళ్ళ వార్డెన్ సార్కి. ఇట్లా నీ జేబులో ఇప్పుడు పిల్లలు అన్ని వసూలు ఉన్నాయి. ఇగో ఇగో చూడు, ఎందరి వసూలు చేస్తుండో చూసుకో ఒకసారి. ఇది చూడు, ఇగో మనిషికి 200, 1000 రూపాయలు, 100 రూపాయలు ఇట్లా మొత్తం వసూలు చేసిండు. చూడు ఒకసారి చూడు. అంటే న్యాయంగా మాట్లాడితే కళ్ళుగా లెక్క కనబడుతున్నా నీకు? నీకు ఎట్లా కనబడుతున్నా? నేను చేయట్లేదా? నీకు కనబడట్లేదా నీకు? క్రమశిక్షణ తప్పుతున్న పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలనుకుంటూ తప్పు కాకపోవచ్చు, కానీ పేదోళ్ళ తాన గిట్లా పైసలు గుంజి మీరు క్రమశిక్షణ తప్పుడే తప్పు కదా వార్డెన్ సారు. వాళ్ళను క్రమశిక్షణలో పెట్టి వాళ్ళ సొమ్ము మీరు తిండేంది? అట్లా పైసలు పెట్టలేకనే కదా సర్కారు బడులు హాస్టళ్లలో పిల్లగాలను విడిచిపెట్టేది వీళ్ళంతా. మళ్ళా మొదటికి ఏదేస్తా అంటే ఎట్లా మరి? ఇట్లా తీసుకునే 200కు మిస్ అయిన క్లాసుల పాఠాలన్నీ పోరగాళ్ళ మెదళ్లకు ఆటోమేటిక్గా ఎక్కేస్తే ఇట్లా కాదు, కానీ ఇంకేదన్నా వేరే పద్ధతిలో కట్టడి చేస్తే బాగుంటుందేమో అని సారు చేసిన పని మీద గరమవుతున్నారట పిల్లగాళ్ళ పేరెంట్స్ అంతా. మనిషికి 200, 1000 రూపాయలు, 100 రూపాయలు ఇట్లా మొత్తం వసూలు చేసిండు. చూడు ఒకసారి చూడు. అంటే న్యాయంగా మాట్లాడితే కళ్ళుగా లెక్క కనబడుతున్నా నీకు? నీకు ఎట్లా కనబడుతున్నా? నేను చేయట్లేదా? నీకు కనబడట్లేదా నీకు? మంచిగా ఇండ్లల్లా బంగారం దొంగతనాలు, ఆడోళ్ళ మెడలల్లా గొలుసు దొంగతనాలు, దోపిడీలు చూస్తుంటే ఒక్కోపారి బంగారం కొనకపోవడే మంచిదేమో అని కూడా అనిపించవచ్చింది. బంగారం కొనుక్కున్నాడంటే ప్రమాదాన్ని పైసలు పెట్టి మనమే కొనుక్కున్నట్టు అవుతుంది. కొత్తగా కొనుడట్ల పెడితే ఉన్న బంగారాన్ని కాపాడుకునుడే బాగా కష్టమవుతుంది. ఇక చూడుర్రి, కాశీ యాత్రకని పోతే ఇంట్లో దాచిన కిలోన్నర బంగారం, 8 కిలోల ఎండి, 8 లక్షల నగదు పైకం మాయం చేసిరట దొంగ బడవేగాళ్ళు. అవు కదా, పుణ్యం కోసం తీర్థం పోతే మలొచ్చటాలకు ఇల్లు గుల్లైన శాస్త్రమే నిజమైంది ఈ ఇంటోళ్లకు. పాపం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉండే చింత రాజ్ కుమార్ అనేటోళ్ళ ఇల్లు ఇది. 9 రోజుల కిందట ఇంటి లాదులంతా కలిసి కాశీ యాత్రకు పోయిర్రట. మరి ఇక ఎప్పుడు కన్నేసిర్రో దొంగోళ్ళు గాని ఓ మంచి చీకటి దుర్ముహూర్తం చూసుకొని సలాకులు, కటింగ్ ప్లేయర్లు పట్టుకొని వచ్చి కిటికీ సువ్వలను కస్స కోసి వంచి లోపలికి దూరినట్టుర్రిగో.
ఇంకేముంది, బీరువాల దాచిన కిలోన్నర బంగారు నగలు, 8 కిలోల ఎండి, 8 లక్షల రూపాయలు నగదు పైకం అంతా ముల్లగా పెట్టుకొని ముద్దుగా అవతల పడ్డరట దొంగలు. బయట సీసీ కెమెరా మెడన్ చూడు ఎట్లా వంచి బెండి చేసిరో. కిలోన్నర బంగారం అంటే ఎంత లేదన్నా 2.5 కోట్ల రూపాయల విలువ. 8 కిలోల ఎండంటే 20 లక్షల రూపాయల విలువ. నగదు పైసలు 8 లక్షలు, అటు ఇటు 2,80,00,000 రూపాయల సొమ్ములు ఊటి పట్టించిండ్రు అన్నట్టు. మరి ఇంత సొమ్ము పెట్టుకొని ఎవ్వరికి చెప్పకుండా గంత కాన్ఫిడెన్స్ తోటి ఎట్లా పోయిర్రో. దొంగలు పడ్డ సీసీ కెమెరాలలో చూడొచ్చన్న కాన్ఫిడెన్సా, దొంగలే పడరన్న ఓవర్ కాన్ఫిడెన్సా ఇంటోళ్ళకి తెలియదు. కానీ పని ఆమె మాత్రం రోజు వచ్చి ఇల్లు వాకిలు ఊడ్చిపోయేదట. కానీ దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే ఉంది పోయి కథ అని సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ మేడం కాడికెళ్ళి జిల్లా పోలీసు వాళ్ళంతా పరేషాన్ అవుతురట. ఉన్న హౌస్లో ఉన్న గోల్డ్ అవన్నీ అటెంప్ట్ చేశారని చెప్తున్నారు. సో లోపల ఉన్న కీస్ అన్ని లోపలే దొరికినాయి దొంగకి. సో ఇప్పుడు మా టీమ్స్ అన్ని మల్టిపుల్ టీమ్స్ వీ హ్యావ్ డిప్లాయిడ్. వాసన పసిగట్టే కుక్కను పట్టుకొని వచ్చి ఏలిముద్రలు కాలుముద్రల నిశానీలు అన్నీ తీసుకున్నారు. కానీ పుణ్యం కోసం వీళ్ళ ఫ్యామిలీ కాశీకి పోతే ఆ కాశీ విశ్వనాథుడు దొంగలకు వరం ఇచ్చిండేందో. అంటే ఈ ఫ్యామిలీల కంటే గట్టిగానే దేవుళ్ళను మొక్కినట్టుర్రు ఆ దొంగగా లేవలో గాని. కానీ ఇంట్లో దాచుకున్నా కష్టమే, బ్యాంకులో పెట్టినా కష్టమే, మెడలు వేసుకున్నా కష్టమే ఉంది బంగారంతో. ఇంట్లో ఇంత బంగారం ఉందంటే ఓ భరోసా ఉండేది ఇదివరకు. భరోసా కంటే భయమే ఎక్కువ ఉంది ఇప్పుడు. బండి మీద పోతుంటే నడిమిట్లా బండి ఆగిపోయిందే అనుకోర్రి, ముందుగా ఏం చేస్తాం, డక్క కొడతాం. చాలు కాలేదంటే ప్లగ్ వీకి ఉఫ్ ఉఫ్ అని ఊది మళ్ళీ పెడతాం. అయినా కూడా చాలు కాకుంటే మెకానిక్ను పిలిపిస్తాం. లేదంటే టోయింగే గత అవుతుంది. అది కూడా వీలు కాకుంటే బండిని రోడ్డు పక్కకు పడేసి ఏ దోస్తు కన్నా ఫోన్ చేసి ఇంకో బండిని తెప్పించుకుంటాం బాజాప్తుగా. కానీ సముద్రంలో పడవలల్లో ప్రయాణం చేస్తే గట్లుండదు కదా. వాటికేమన్నా అయితే ఒడ్డు మీద నుంచి కోస్ట్ గార్డులో చేపలు పట్టేటోళ్ళు ఎవరో వచ్చి కాపాడితే కానీ బతుకుతామన్న గ్యారంటీ ఉండదు గీ తీర్లా. వీళ్ళకి ఇంకా సముద్రంలో చేపలు పట్టే బాకి బాగానే ఉన్నట్టున్నది కదా. కొండోలు వచ్చిన ఆపది కూడా బెండోలో మార్చి పడేసారు మన ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు. మంగళూరుకు దగ్గర సముద్రంలో 6 జాలర్లు చేపలు పట్టే పడవల షికారికి వేయరట. అయితే నడువంతరాన అలలు బాగా వచ్చి పడవ దెబ్బతిని సముద్రంలో మునిగిపోయింది. అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళకు రేడియోలో మేము ఇట్లా మునిగిపోతున్నాం సార్, పలానా కాడున్నామని మతలవు పంపిరట. ఇండియన్ కోస్ట్ గార్డు సచేత అనే నౌక వీళ్ళ దిక్కు రువ్వట్లా మలుపుకొని వచ్చింది. వచ్చుడొచ్చుడే మునుక్కుంటా తేలుకుంటా ఈత కొడుతున్న మత్స్యకారులను దబదబా పోయి మత్స్యకారులను కాపాడిర్రు. ఇట్లా గాలి చూడురు ఎంత రువాట్లు వస్తున్నదో. ఓ దిక్కు సిమ్మ చీకటి అవుతున్నది, ఇంకో దిక్కు అలలు పెద్ద గాడపలు వస్తున్నా కూడా రిమోట్ తోటి కంట్రోల్ చేసే లైఫ్ బాయ్లను పంపించి 6గురికి ఏం కాకుండా టెక్నిక్ తోటి కాపాడారు. ఇక వాళ్ళను పైలంగా మంగళూరు రోడ్డుకు చేర్చిరట. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిరు మన ICGS వాళ్ళు. ఇక అది చూసి మన వాళ్ళ సాహసానికి నెటిజన్లు సెల్యూట్ కొడుతున్నారు. ఇప్పుడే కాదు మన ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు సముద్రంలో చిక్కుకపోయిన చాలా మందిని ఇట్లా కాపాడుతుంటారు. ఎవరి ఇంట్లోనన్నా శుభకార్యాలైనా, పెళ్ళిళ్ళైనా, పేరంటాలైనా, రిటైర్మెంట్ ఫంక్షన్లైనా ఏమున్నా సరే చాలా మంది పూల బొకేలు ఇస్తారు. ఊర్లలో కొంతమంది ఫోటోలు, ఇంట్లో వాడుకునే సామాన్లు కూడా గిఫ్ట్లు ఇస్తుంటారు, కట్నాలు రాయిస్తుంటారు. అవన్న జర అక్కడికి వచ్చి పనికి వస్తాయి. కానీ పూల గుత్తులు తీసుకున్న పక్కకు వారేసుడే అవుతుంటుంది కదా చాలా మందికి. మీద కప్పిన శాల్వాలు కూడా అంతే మూలకు వాడేసుడే. వాటితో ఎవరికి ఏం ఫాయిదా ఉండదు కదా. వల్ల ఎవరో కొందరు మాత్రమే అక్కడికి వచ్చేటి తీసుకుపోయి ఇస్తుంటారు. గీనె లెక్క అందరూ ఉంటే మంచిగుండు అనిపించింది ముచ్చట చూస్తుంటే. ఫంక్షన్లు అయితే పూల గుత్తులు ఇయ్యకు, పూల చెట్లు పండ్ల చెట్లు మొత్తానికి ఏదో ఒక చెట్టి. పూల గుత్తులు ఇస్తే మాపడించే వాడిపోతాయి. అదే ఏదైనా వస్తువు ఇస్తే కొన్ని రోజులు ఖరాబ్ అవుతుంది. అదే ఓ చెట్టు ఇచ్చినాం అనుకో ఇట్లా ఎల్లకాలం ఉంటుందని చెప్పుకుంటా 40 ఏండ్ల నుంచి అందరికి ఫంక్షన్లలో చెట్లు వస్తున్నాడు గీ అన్న. ఈయన పేరు రాజేష్ మఖ్వానే. మధ్యప్రదేశ్లో ఉన్న ఇందౌర్ సిటీలో ఉంటాడు. ఈయన జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ అన్న లెక్కనే అన్నట్టు. చెట్లకేమైనా అయినా తట్టుకోలేడు. చెట్ల మీద పాయరంతో 40 ఏండ్ల నుంచి కనబడ్డ ఖాళీ జాగాలలో పోయి చెట్లు నాటుతున్నాడట. ఇక అట్లనే ఫంక్షన్లు, పెళ్లిళ్ళు ఏమైనా సరే అక్కర్లున్నా కూడా చెట్లు నాడు అని చెట్లే గిఫ్టులు ఇస్తున్నాడట. అంతేకాదు మోడీ సార్ పుట్టినరోజు, గాంధీ తాత జయంతి అసలు పెద్దల పుట్టినరోజులు, జయంతులకు కూడా ప్రతి సంవత్సరం చెట్లు నాటుతూనే ఉంటాడట. ఇక అట్లా నాటిన చెట్లతోటి ఇప్పుడు పెద్ద వనాలే తయారైనాయని చూపిస్తున్నాడు. ఇక ఆయన నాటిన చెట్లను ఆయన ప్రాణం లెక్క చూసుకుంటా మురిసిపోతున్నాడు. ఏడికి పోయినా బండ్లే 4 చెట్లు పెట్టుకొని తిరుగుతుంటాడట. కలిసిన మనిషి కల్లా చెట్టునిచ్చి ఇగో ఇవి నాటోరు, మీరు కొందరికి చెట్లు నాటు అని చెప్పురు అని చెప్పొస్తాడట. कुदरती चीज है ये ठंडक,
ये किसी चीज़ में नहीं मिलेगी आपको, क्योंकि यही सबसे ज़्यादा चिड़ियों को ठंडक, पक्षियों को देने वाला है और जानवरों को भी ये ठंडक देता है, क्योंकि इसके नीचे जानवर भी बैठते हैं, पक्षी भी आके बैठते हैं। చూడు పర్యావరణం మంచిగా ఉండాలని ఏసీ రూములలో మీటింగులు పెట్టి ఉపన్యాసాలు దంచేటోళ్ళు కాదు, ఇగో ఇసొంటోలే అసలైన పర్యావరణాన్ని కాపాడేటోళ్ళు అని ఇక ఈయన గురించి ఎరకైన వాళ్ళు తారీఫ్ చేస్తున్నారు ఇంటర్నెట్లో. ఇవి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.